బనగానపల్లి పట్టణంలోని మాజీ శాసనసభ్యులు కాట్సాని రామిరెడ్డి స్వగృహం నందు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బనగానపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి మాట్లాడుతూ 2024 శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసిన ప్రజలకు, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. గత 5 సంవత్సరాల కాలంలో కులాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని, బనగానపల్లి నియోజకవర్గంలో సంక్షేమ పథకాలకు 1,645 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని చెప్పారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా వైఎస్ఆర్ పార్టీలో పెద్దపీట వేయడం జరిగిందని, అభివృద్ధికి 1,647 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని చెప్పారు. గత నెల 13వ తేదీ జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ తరపున నేను పోటీ చేయడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీకి దాదాపు 85,000 పైగా ఈ యొక్క బనగానపల్లి నియోజకవర్గంలో ఓట్లు వేసిన ప్రజలకు, మరి ఈ యొక్క ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కొత్తగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గడిచిన 5 సంవత్సరాలుగా ఈ యొక్క బనగానపల్లి నియోజకవర్గంలో కులం కానీ, మతం కానీ, పార్టీ కానీ చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు దాదాపు ఈ 5 సంవత్సరాల కాలంలో 1,645 కోట్లు మరి సంక్షేమ కార్యక్రమాలు ద్వారా ప్రజలకు అందజేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 1,647 కోట్లు అభివృద్ధి కోసం వివిధ శాఖలకు సంబంధించి ఖర్చు పెట్టడం కూడా జరిగింది. మరి ఈ యొక్క సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ విషయంలో మాకు సహకరించినటువంటి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు అందరికీ కూడా మరి ఈ 5 సంవత్సరాల కాలంలో మరి సచివాలయం సిబ్బంది కానీ, ఇంజనీరింగ్ సిబ్బంది కానీ, మరి 5 మండలాలకు సంబంధించిన అధికారులు కానీ అందరికీ కూడా మరి అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమం విషయంలో సహకరించినారు. వారికి అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా మరి ప్రజలు మరి ఎందుకు ఓటు వేయలేదు, మరి ఎక్కడ మనము ఈ ఓడిపోవడానికి కారణాలు ఏవి అనే విషయాలను కూడా మేము సమీక్షించుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ పార్టీ చాలా తక్కువ సీట్లలో గెలవడం జరిగింది. కాబట్టి ఈ పార్టీ మరి ఇక్కడ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు, మరి ప్రజలు ఎందుకు ఓటు వేయలేదు, మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇంత అభివృద్ధి జరిగినా కూడా మరి ఎక్కడ పొరపాటు జరిగినాయనే విషయాలను కూడా మేము పార్టీలో అదేవిధంగా నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి గ్రామాల వారీగా మరి మాకు వచ్చిన ఓటింగు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓటింగ్ గురించి మరి వాళ్ళని సమీక్షించుకొని ఎక్కడ తప్పులు జరిగినాయనే విషయాలు కూడా మేము మరి మళ్ళీ తర్వాత కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మరి అధికారం ఇచ్చినారు తెలుగుదేశం పార్టీకి, రాష్ట్ర వ్యాప్తంగా మరి అఖండమైన మెజారిటీ ఇచ్చినారు, అధికారం ఇచ్చినారు. మరి ఇచ్చినప్పటికీ ఈ యొక్క అవకాశాన్ని ప్రజల కోసం, ప్రజలకు సంక్షేమం కోసం, ప్రజల యొక్క అభివృద్ధి గురించి, ఈ యొక్క నియోజకవర్గాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేసి ఒక ప్రణాళిక తయారు చేసుకొని నియోజకవర్గం అభివృద్ధి చేయాలా. ఒకవేళ అభివృద్ధి చేస్తే కూడా మేము కూడా ఆ సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ మా పార్టీ తరఫున కూడా మేము కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఈరోజు అధికారం వచ్చిందో లేదో, మరి అధికారం వచ్చిన వెంటనే వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద ఈ వారం రోజులుగా ఈ కౌంటింగ్ పూర్తయిన తర్వాత దాడులు చేయడం అనేది చాలా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి పార్టీకి కార్యకర్తలు ఉంటారు. ఈరోజు 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా మేము అధికారంలో ఉన్నా కూడా ఎక్కడ కూడా దాడులు అనేది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా గ్రామాలు ఉండాలి.
ఎందుకంటే గతంలో ఈ యొక్క బనగానపల్లి నియోజకవర్గం అంటే ఒక ఫ్యాక్షన్ నియోజకవర్గం అనేది గతంలో పేరు ఉంది. అటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి ఉద్దేశంతోనే ప్రజలకు అందరికీ కూడా మరి మా యొక్క నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఈ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా దాడులు అనేది లేకుండా, ఎక్కడ కూడా తప్పుడు కేసులు అనేది పెట్టకుండా మరి